హాయ్ గైస్. సో తెలంగాణ ఒకప్పుడు మిగులు రాష్ట్రంగా ఉంది. ప్రజెంట్ దాన్ని అప్పుల కుప్పగా మార్చారని గత ప్రభుత్వం మీద ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిందో ఆ గవర్నమెంట్ అయితే ఒక శ్వేతపత్రం అయితే రిలీజ్ చేసింది. ఆ శ్వేతపత్రం ద్వారా చూస్తే వాళ్ళు మొత్తం మీద 6,71,757 కోట్ల అప్పుని తెలంగాణ మీద ఉంచి ఆ ప్రభుత్వం తొలగిందన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఏం జరిగింది, ఎట్లా ఇదంతా ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎట్లా జరిగింది అనేది వాళ్ళ ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారం అయితే ఇక్కడ కొంచెం డేటా ఉంది. కంప్లీట్ వీడియో అయితే నేను సపరేట్ వాళ్ళ డాక్యుమెంటేషన్ ని వీడియో చేశాను, సపరేట్ చూడండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో. సో అసలుకి దీంట్లో ఏమేమి అప్పులు చేశారు, ఎందుకు ఇంత అప్పు అయిందని చూసుకుంటే వెళ్తే మన తెలంగాణలో అసలుకి ఇంత మిగులు రాష్ట్రాన్ని ఒక హై స్టేటస్ ఉన్న పొజిషన్ నుంచి ఇట్లా లో స్టేటస్ ఉన్న పొజిషన్ తీసుకురావడం కారణం ఏం జరిగిందని చూస్తే, సో బడ్జెట్ ఇతర రుణాలు పేరుకుపోవడం, అంటే కాకుండా బడ్జెట్ లో కాకుండా వేరే రుణాలను కూడా తీసుకోవడం వల్ల ఇట్లా అయిందంట. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 27.8% అప్పులు ఉన్నాయంట. అంటే మనకి ఎఫ్ఆర్బిఎంఐ ప్రకారం మనకి 25% మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. దాన్ని క్రాస్ చేసి కూడా అప్పులు చేశారు. కొన్ని మెగా ప్రాజెక్టులకు ఎస్పీవీలు స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేశారు. స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఇమీడియట్ అవసరం ఉంటే దాని మీద ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి దాని మీద లోన్లు తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటారు. బడ్జెట్ వ్యయాల్లో రాష్ట్ర అనేది దేశంలో 17వ స్థానం. సో బడ్జెట్ సంబంధించిన విషయంలోని, బడ్జెట్ ఖర్చుల విషయంలోని 17వ స్థానానికి తెలంగాణ రాష్ట్రం పడిపోయింది. మనకన్నా కింద పంజాబ్ రాష్ట్రం ఒకటే ఉంది. అంటే ఇక లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ తెలంగాణ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఉంది. ఉమ్మడి పాలనే రాష్ట్రంలో ఆస్తులు సృష్టించిందని కాంగ్రెస్ శ్వేతపత్రం, అంటే బిఫోర్ 2014 కంటే సపరేట్ రాష్ట్రం వచ్చిన తర్వాత కంటే ఉమ్మడి పాలన సమైక్య ఆంధ్రాలోనే ఎక్కువ ఆస్తులు క్రియేట్ అయ్యాయని శ్వేతపత్రంలో మెన్షన్ చేశారు. రెవెన్యూ రాబడిలో 34% రుణాలు చెల్లింపులకే సరిపోతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ అప్పులు కట్టడానికి 34% వచ్చే ఎవట్లు కట్టాల్సి వస్తుంది. దాదాపు 3 రెట్లు పెరిగిన వేతనాలు, 10,000 నుంచి 30,000 జీతాలు పెంచేసి అక్కడ అంతా ఎక్కువ ప్రెజర్ పెంచుకున్నారు. అండ్ పెన్షన్లు కూడా పెంచేసి పెన్షన్ల భారం చెల్లించుకున్నాడు. అండ్ బిల్లులు చెల్లించడానికి 40,154 కోట్లు ఖర్చు అవుతుంది అంట. ఇది తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వ శ్వేతపత్రం. ఇది హైలైట్, కంప్లీట్ చూద్దాం. బీఆర్ఎస్ ది ఆర్థిక విధ్వంసం. సో ఆర్థిక కార్యదర్శి సంతకం చేస్తేనే ఈ శ్వేతపత్రంలో లెక్కలని ఆర్బీఐ కాగ్ నుంచి తీసుకున్నవి అని హరీష్ రావు వద్ద పనిచేసే ఆర్థిక సెక్రటరీ, ఆర్థిక కార్యదర్శి సైన్ చేసి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ సైన్ చేసిన తర్వాతే ఆ డాక్యుమెంట్స్ కాగు ఆర్బీఐకి వెళ్ళిపోయినాయి. అక్కడ నుంచి వాళ్ళు డేటా కలెక్ట్ చేసి ఈ శ్వేతపత్రంలో అయితే మెన్షన్ చేశారు. నీళ్ళు అమ్ముతామని చెప్పి అప్పు తెచ్చారంట. సో దీన్ని కాళేశ్వరంపై బ్యాంకుల్ని మభ్యపెట్టిన గత సర్కార్ రేవంత్ వ్యాఖ్యలు. 1,00,000 కోట్లతో నీళ్ళు ఇచ్చింది 1,00,000 ఎకరాలకి. సో ఒక ఎకరానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టారనమాట నీళ్లు తేడానికి. అది కాళేశ్వరం ప్రాజెక్టు. మంత్రి ఉత్తమ్ అప్పులు కాదు ఆస్తులు పెంచామని బీఆర్ఎస్ బుక్లెట్ విడుదల చేసింది. సో ప్రగతి దారులు నిర్మించాం, ప్రగతికి దారులు అయితే నిర్మించారంట. 1,00,000 కోట్ల బడ్జెట్ ను 2,90,000 కోట్లకు పెంచామని. సో 2014 కంటే జిఎస్డిపి వృద్ధి రేటు 12% ఉంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 159.6% అయితే పెంచాము. 35,000 కోట్లు ఇస్తామన్న మీటర్లు పెట్టలేదంట. మరి పెట్టొచ్చుగా, దివాలా అంటూ దిక్కుమాలిన ప్రచారం చేద్దంటూ మాజీ మంత్రి హరీష్ రావు అయితే అంటుంటూ. సో ఇక మీద చూస్తే ఆర్థిక అరాచకం అని ఈ 10 ఏళ్లలో 2 ఫామ్ హౌస్లు కట్టుకున్నారని బట్టి డిప్యూటీ సీఎం అయితే అంటున్నారు. మిషన్ భగీరథ మీద కూడా సమగ్ర విచారణ అయితే జరిపిస్తామని చెప్తున్నాడు. మన తండ్రి కొడుకులు వాడుకొని వదిలేస్తారు హరీష్ రావు. బీఆర్ఎస్ లో ఎంత కష్టపడినా లాభం లేదు, మీరు చెప్పేవన్నీ అబద్ధాలని రాజగోపాల్ అంటున్నాడు. మీ లెక్క పిసిసి అధ్యక్షుని పదవిని 50 కోట్లకు కొనలేనంటూ హరీష్ రావు అన్నాడు. అండ్ కేటీఆర్ మీరు ఎలా కొట్లాడుతున్నారో నేను చెప్పాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. సో కమింగ్ టు ద పాయింట్, మనకి ఇన్ ఇన్ఫర్మేషన్ 6,00,000 కోట్లు ఏమి ఎక్కడ జరిగిపోయింది, ఏమి ఎక్కడ ఖర్చు పెట్టారనేది చూద్దాం. సో 6,00,000 కోట్ల అప్పుని తీర్చాలంటే 7,00,000 కోట్లు, సుమారు 7,00,000 కోట్ల అప్పులు తీర్చాలి. బట్ ప్రజెంట్ రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు అంట. దానికోసం గత 10 ఏళ్ళలో ఆర్థిక అరాచకం జరిగింది. ఇప్పుడు దానికోసం మేము ఆర్బీఐ ఎదుట నుంచోవాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న ఖర్చులకు కూడా ఆర్బీఐ ఎదుట నుంచోవాల్సి వస్తుంది. సో అది మరి అట్లా బట్టి గారు అయితే మాట్లాడుతున్నారు. ఎఫ్ఆర్బిఎం 25% మాత్రం ఉండాలి, దాన్ని ఎక్కువ తీసుకున్నారంట. అంటే ఇట్లా అప్పులని పెంచుకుంటూ పోతున్నారు. చెల్లింపుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన టేబుల్ ప్రకారం చూస్తే, ఇక్కడ చూస్తే ఏడాది పెరిగిన అప్పులు అనమాట. 2014-15లోని 72,658 కోట్లు ఉంటే దానికి 14.4% ఉంది జిఎస్డిపిలో. 2023కి వచ్చేసరికి 3,89,673 కోట్లు, అది 27.8%. దీని ఎఫ్ఆర్బిఎం మనకి ఇచ్చేది ఓన్లీ 25%. దానికంటే కూడా దాటి అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం. సంవత్సరాల వారీగా ప్రతిపాదించిన బడ్జెట్లు. సో ఇట్లా చూస్తే బడ్జెట్ ఎంత పెట్టారు అనేది చూసుకుంటూ వెళ్తే ఇలా బడ్జెట్ వ్యయం అనేది పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు అనేది కూడా చూడొచ్చు. మనకి అన్ని కంప్లీట్ డేటా ఇస్తారన్నమాట.
సో ఏదేది అక్కడిక్కడ ఖర్చు పెట్టారంటే మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వంలో రుణాలు తెచ్చిన అది అప్పులొచ్చేసి ఎఫ్ఆర్‌బీఎంఐ కింద ఓన్లీ మొత్తం 3,89,000 కోట్లు తీసుకొచ్చారు. ప్రభుత్వం చెల్లించాల్సిన గ్యారంటీ రుణాలు 1,27,000 కోట్లు. కార్పొరేషన్‌లు చెల్లించే గ్యారంటీ రుణాలు 92,422 కోట్లు. కార్పొరేషన్ అండ్ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద తీసుకున్న అవి తిరిగి అవే సంస్థలు చెల్లించాల్సిన నాన్ గ్యారంటీ రుణాలు 59,414 మొత్తం 6,71,757. సో 2014-15 నాటికి 72,658 కోట్లు ఈ రుణం అయితే ఉంది. దాన్ని ప్రజెంట్ 7 లక్షలకి అయితే తీసుకెళ్లారు. అది మనకి ఎంత పెంచారో చూసుకోవచ్చు. దాని నుంచి 2015-16కి వెళ్తే జిఎస్డిపి 15.7% ఉందని, ఇది దేశంలో అత్యల్పమని. కానీ 2023-24కి వచ్చేసరికి జిఎస్డిపిలో 27.8% శాతానికి పెరిగిందని. ఎఫ్ఆర్‌బీఎంఐ నిబంధనల ప్రకారం 25% ఉండాలి. కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉంది. అండ్ జిఎస్డిపిలో మొత్తం రుణాలు 36.9కి పెరుగుతుందని ఆందోళన చెందింది. ఇంకా 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 పెరుగుకుంటూ వెళ్ళిపోతుందన్న. సో రాష్ట్ర పరిస్థితి ఇంకా అంత అధ్వానంగా అయిపోయింది. ఇది లెక్కకు వచ్చేసరికి రాష్ట్రంలోని 72,658 కోట్లు రాష్ట్ర రుణం అయితే 2014-15 సంవత్సరంలో ఉంటే దాన్ని ఇప్పుడు ప్రజెంట్ 7 లక్షలకి తీసుకొచ్చింది 2023కి వచ్చేసరికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. 2015-16లోని అత్యల్ప జిఎస్డిపి ఉంటే సో 2023-24కి 27.8% జిఎస్డిపిలోని రుణాలు అప్పులనైతే చూపించింది. సో ఇది ఇక్కడ ఉంది టేబుల్లోని. అప్పులు మాత్రం మనకి ఏంటంటే ఎఫ్ఆర్‌బీఎంఐ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం 25% కంటే ఎక్కువ ఉండకూడదు మన రుణాలు అనేది. దాన్ని దాటి కూడా 27.8% తీసుకొచ్చారు. అంటే 2.8% అప్పులే తీసుకొచ్చారు. అండ్ ఎస్పీవీలు స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా వాళ్ళు ఇంకా రుణాలు తీసుకొచ్చారంట. అందులో 17 ఎస్పీవీల ద్వారా 1,85,000 తీసుకొచ్చారు. 85,000 కోట్లు తీసుకొచ్చారు. అండ్ మొత్తం బకాయిలు ఇంకా చెల్లించాల్సింది 1,27,000 కోట్లు. ఇంకా అది కాకుండా మళ్ళీ ఇంకో 14 ఎస్పీవీల ద్వారా 1,18,557 కోట్ల రుణాలు అయితే ప్రభుత్వం హామీతో సేకరించారని, వీటిని ఎస్పీవీలే చెల్లించాలి. అంటే ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 95,000 కోట్లు. ఇవే 95,400 కోట్లు కూడా మళ్ళీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద తీశారు. అవి అయ్యే చెల్లించాలి కార్పొరేషన్లు వాటి కింద. సో ఇక్కడ చూసినట్టు మనం ఏదైతే కార్పొరేషన్ చెల్లించాల్సింది 92,000 కోట్లు, కార్పొరేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద 59,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. 2014-15లో అసలు వడ్డీ చెల్లింపు భారం 6,954 కోట్లు ఉండగా 2023-24కి వచ్చేసరికి 32,939 కోట్లకు చేరిందని. సో ఇక్కడ నుంచి 5 టైమ్స్ 500 టైమ్స్ పెరిగిందనమాట. అంత 500 టైమ్స్ పెరిగి మనం అంత బడేన్ పడుతుంది. సో ఇంకా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి ఇదే ప్రశ్నార్థకరంగా మారింది. అసలుకి ఖజానా లేనప్పుడు ఇట్లా వాళ్ళు ఇచ్చిన ఏదైతే గ్యారంటీల మీద వాళ్ళు చేయగలిగింది ఏమున్నదని. ఉమ్మడి తెలంగాణలో ఆస్తుల సృష్టి 1956-57 నుంచి 2013-14 మట్టికి తెలంగాణలోని 4,98,000 కోట్లు అయితే ఖర్చు చేసి ఔటర్ రింగ్ రోడ్డు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం శ్వేతపత్రంలో తెలిపింది. నాగార్జున సాగర్, జూరాల సాగర్, కోయిల్ సాగర్, దేవద లాంటి ప్రాజెక్టు సహా IIIT, జిల్లాల వర్సిటీలు, నిమ్స్ వైద్య కళాశాలలు, 4 రిమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇది రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రంలోని వేతన వ్యయం దాదాపు 3 రెట్లు పెరిగిందనమాట. సో ఇతర బిల్లులు మొత్తం 4,78,108 పెండింగ్ ఉన్నాయని, వాటిలో 40,154 కోట్లు ఇంకా కావాల్సి వచ్చింది దానికి సంబంధించింది. అంటే ఇక్కడ వ్యయం అనేది అంటే సాలరీసెస్ ఒక్కొక్కరికి డబుల్ ట్రిపుల్ చేసేసరికి ఇంకా బడ్జెట్ ఇంకా కావాల్సి వస్తుంది. ఇంకా బడైన్ అయిపోయింది స్టేట్ మీద. దానివల్ల సో అక్కడ మనకి ఏది గ్రోత్ కంటే కూడా మనకి వచ్చే అక్కడ అవుట్పుట్ కంటే కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ పౌర సరఫరాల సంస్థ అప్పు వచ్చేసి 56,146 కోట్లు. దీనికి సంబంధించిన విషయంలోని చాలా మిస్టేక్స్ జరిగినాయి. అండ్ ఇక్కడ చూస్తే విద్యుత్ సంస్థల అప్పు ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తీసుకున్న రుణాలు వచ్చేసి కోట్లలో ఉన్నాయి. సో తెలంగాణ జెన్కో ప్రస్తుతం మంజూరు చేయాల్సింది, విడుదల చేసింది, ఇంకా రుణం ఉంది. అండ్ ప్రభుత్వం గ్యారంటీతో తీసుకున్న రుణాలు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ విద్యుత్ కంపెనీల నుంచి ఇంత భారం అయితే ఉంది. సో ఈ లెక్కలన్నీ కూడా ఏది నిజమో ఏది అబద్ధం అని కాగు ఆర్బీఐ లెక్కల్లో తేడా ఉందని అక్బరుద్దీన్ ఎంఐఎం ఒక లీడర్ అంటుండో ఫ్లోర్ లీడర్. సో అది మనకి ఈ 7 లక్షల కోట్ల గురించి. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకి నీళ్ళు తెచ్చారు. సో 1,00,000 కోట్లు ఖర్చు అంటే కాళేశ్వర ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా ఒక ఎయిమ్ తోని స్టార్ట్ చేశారు. బట్ ఒక ఎకరానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ తీసుకొచ్చారంటే అది వాళ్ళకే తెలియాలి. సో కాగు లెక్క ప్రకారం చూస్తే 40,000 ఎకరాలకే వాళ్ళు వాటర్ సప్లై చేసినట్టు. మేడిగడ్డలో జరిగింది నేరపూరిత నిర్లక్ష్యం అనమాట. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అంటుండు. అప్పులు కాదు ఆస్తులే పెంచమని బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎక్స్ ప్రభుత్వం కామెంట్ చేస్తుంది. అది సంగతి. ఇంకా చాలా ఉంటుంది. గవర్నమెంట్ సిస్టమ్ లో ఏది ఎలా రన్ అవుతుంది, ఎక్కడ ఎట్లా ఖర్చు అవుతుంది, మన దగ్గర మన లోకల్ గవర్నమెంట్ అంటే ఏంటి, పంచాయతీ ఏంటి, మున్సిపాలిటీ ఏంటి, మండలం ఏంటి, జిల్లా పరిషత్ ఏంటి, స్టేట్ ఏంటి అండ్ నేషన్ ఏంటి, ఇలాంటి అన్నిటికీ నేను ఎప్పుడు అప్డేట్ చేస్తున్నా సబ్జెక్ట్ వైజ్ కూడా. ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.